నేను మీ సరితను. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే లైనింగ్ బ్లౌజు వితౌట్ క్రాస్ బెల్ట్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఇదే వీడియోలో చూద్దామండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మిర్రర్ వర్క్ బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఉంది. దీనికోసం లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజు వితౌట్ క్రాస్ బెల్ట్ అన్నాను కదండి, డైరెక్ట్ కింది నుంచే మనము డాట్స్ వేసుకుంటాము. సో అలాంటప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇవన్నీ ఏం మనం క్రాస్గా కట్ చేయాల్సినంత అవసరం అయితే ఉండదు. కాబట్టి ఫస్ట్ నేను చెస్ట్ లెంత్ తీసుకుంటున్నా. ఇప్పుడు కుట్టబోయే బ్లౌజు 36 ఇంచెస్ సైజ్. సో 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్. సో టోటల్గా 11 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి బ్లౌజ్ని. సో బ్లౌజ్ని మొత్తం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 11 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ తీసుకుందాం ఫస్ట్. సో బ్లౌజ్ లెంత్ నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నా. సో ప్లస్ ½ ఇంచు ఎక్స్ట్రా స్టిచెస్ మార్జిన్కి పోను టోటల్ 15.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. $15.5 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ లెంత్. నెక్స్ట్ షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుందామండి. 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది షోల్డర్ లెంత్. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. సో ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్లో 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకుందాము. నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ అనుకున్నాం కదా. సో 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకున్నాం కదండి. అందుకే నెక్కులు ఇప్పుడే తీయట్లేదు. ఈ పార్ట్స్ రెండు విడివిడిగా తీసుకున్న తర్వాత నెక్ కటింగ్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకున్నాం కదా. ఈ ఆర్మ్ హోల్ కటింగు పొడవు వెడల్పులతో బ్లౌజ్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా కట్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ కోసం చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం మనము. సో నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి నెక్ వెడల్పు 2.5 ఇంచెస్, అలాగే నెక్ డీపు 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మీలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు బాక్స్ లాగా చేసుకున్నాం కదా, ఇందులోంచే మనము రౌండ్ మార్కింగ్ చేసుకుందాము. రౌండ్ నెక్ డ్రా చేశాను కదా. నెక్స్ట్ మనము చంక రౌండ్లో ఒక ½ ఇంచు డౌన్లో ఆర్మ్ హోల్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా.
ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డీప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కింది పైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఈ 1/2 ఇంచు నుంచి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ మనం క్రాస్ బెల్ట్ పెట్టినప్పుడు ఎలా కట్ చేసుకుంటామండి, అదేవిధంగా లైట్గా కట్ తీయాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా తీసేస్తున్నాను. అదేవిధంగా ఇందాక ఆర్మ్ హోల్ డీప్లో మనం ఒక 1/2 ఇంచ్ డౌన్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక లోతు కూడా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కదండి, ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ అనేది ఉండదు. సో ఓన్లీ టక్స్తోనే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ సైడు అటువైపు ఇటువైపు ఒక 1 ఇంచు టక్స్ కోసము మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ అటువైపు, 1 ఇంచు ఇటువైపు. ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ డాట్స్ అనేది 4 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ అటువైపుకి ఇటువైపుకి ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచుతో ఒక మార్కింగ్ చేసుకోండి డాట్ వేసుకోవడానికి. ఇటువైపు ఆర్మ్ హోల్ రౌండ్ నుంచి కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకున్నామంటే ఫ్రంట్ షేపు పర్ఫెక్ట్గా కుదురుతుంది. డాట్ మార్కింగ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్కి నేను ఫ్రంట్ సైడ్ హుక్స్ పెడుతున్నాను. సో హుక్స్ అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎవరి ఇష్టానికి తగినట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు అండి. నేను ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ కట్ చేసేస్తున్నాను, ఓపెన్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్ప్రెడ్స్ చేసుకోండి, ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ లెంత్ కూడా తీసుకుందామండి. ఇక్కడ నేను కుట్టబోయే బ్లౌజ్కి బ్యాక్ నెక్ లెంత్ 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా మనం ఫ్రంట్ సైడ్ నెక్ డ్రా చేసుకోవడానికి ఎలాగైతే బాక్స్ అనేది గీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ కొంచెం చిన్నదిగా కావాలనిపిస్తే మనం స్క్వేర్ లోపల నుంచే కట్ చేయాలి. లేదు మాకు బ్రాడ్ నెక్ కావాలి అనుకుంటారు కదా కొందరు, అలాంటప్పుడు ఈ స్క్వేర్ బయట నుంచే నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు మనం ఇలా స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం కదా, బయట వైపు నుంచి ఇలా రౌండ్ తీసుకున్నామంటే బ్రాడ్ నెక్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ అనేది కుదురుతుంది. లేదబ్బా మాకు కొంచెం రౌండ్ నెక్ అనేది చిన్నగా రావాలి అండి అనుకున్న వాళ్ళు ఈ స్క్వేర్ లోపల నుంచే రౌండ్ తీసుకోండి, వాళ్ళకు తగినట్లు చిన్నగా వస్తుంది. అలాగే
డాట్స్ కూడా మార్కింగ్ చేసుకుందామండి. డాట్స్ మార్కింగ్ చేసుకోవాలంటే బ్యాక్ వైపు షోల్డర్ దగ్గర పట్టుకునేసి కింది వైపుకు కరెక్ట్గా డ్రా చేసుకున్నామంటే బ్యాక్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. హ్యాండ్స్ కటింగ్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఇక్కడ నేను హ్యాండిల్ లెంత్ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో 10 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అంటే టోటల్ 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. హ్యాండిల్ లూజు 5.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ పైన 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అంతవరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, స్ట్రైట్ కటింగ్ వస్తుంది. అలాగే ఇటువైపు డౌన్లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇందాక పైన 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి ఇటువైపుకి డౌన్లోకి లైన్ డ్రా చేయండి. ఇదే ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. మనం డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారమే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కూడా పూర్తయిపోయిందండి. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసము కింది వైపు పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా, సో దానికోసం క్లాత్ కట్ చేసుకుందాము. నేను ఇలా లైనింగ్ క్లాత్లో మిగిలిన క్లాత్తోనే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మన దగ్గర మిగిలిన క్లాతులతో హుక్స్ పట్టీకి దారాల పట్టి స్టిచ్ చేసుకోవడానికి కూడా క్లాతులు కట్ చేసుకుంటున్నానండి. మనకి దారాల పట్టీకి అయితే జస్ట్ 2 ఇంచెస్ ఉన్న క్లాత్ అయితే వెడల్పుతో సరిపోతుంది. కానీ హుక్స్ పట్టి స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం 4 ఇంచెస్ ఉన్న క్లాత్ కావాలి. సో రెండిటికి నేను ఇటుపక్క కట్ చేస్తున్నానండి, హుక్స్ పట్టీకి దారాల పట్టీకి కూడా. సో టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోయిందండి. హ్యాండ్ కటింగ్, నెక్స్ట్ ఇందాక కట్ చేసింది మనం లైనింగ్ బ్లౌజే కదా, సో ఈ లైనింగ్ బ్లౌజ్ బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. సో మెయిన్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. కింది వైపు ప్లెయిన్ వచ్చేసింది. సో ఈ ప్లెయిన్ అనేది మనకు అవసరం రాదు కాబట్టి ఈ బ్లౌజ్లో నేను కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ కట్ చేసుకుందామండి. సో దీనికోసము ఇలా ఒకవైపు 11 ఇంచెస్ ఉండేటట్లుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి బ్లౌజ్ పీస్ని. దీని మీద ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్స్ని స్ప్రెడ్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ సెట్ కట్ చేసుకునేటప్పుడు మనము లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ క్లాత్ అవైలబుల్ బట్టి ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా విడివిడిగా. సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా చేద్దాం. ఈ క్లాత్ అయితే నాకు మిగిలిందండి. సో ఈ క్లాత్ని కూడా మనం ఫస్ట్ 4 ఫోల్డ్స్గా వేసుకుందాము. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేద్దామండి. సో క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. ఇందాక మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి, ఆ క్లాత్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము.
ఇప్పుడు మనకి పైన మిగిలిన క్లాత్ ఒక్కోసారి ఈ చంక రౌండ్ అనేది క్లాత్ తక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి మనకి ఈ క్లాతులు యూజ్ అవుతాయండి. 4 పీసెస్ వస్తాయి. సో 4ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తీసి పెట్టుకుంటే ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ క్లాతు, పట్టీలు ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ మీద మనకు ఉన్నటువంటి ఇన్నర్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసి పిన్నులు సెట్ చేసుకోండి. ఒక్కోసారి మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నా కూడా లైనింగ్ జారిపోతూ ఉంటుందండి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే పిన్నులు సెట్ చేసుకొని స్టిచ్ చేద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి కదలకుండా పిన్నులు పెట్టి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచు మందంతో నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది వర్క్ బ్లౌజ్ అయిందనా మనకి క్యాన్వాస్ అదంతా ఉందండి వెనుక వైపు. సో అలాంటప్పుడు నేను జస్ట్ స్టిచ్ చేసేసి రౌండ్ని వెనక వైపు తిరగవేస్తున్నాను. దీనికోసం మనము నెక్ పట్టి స్టిచ్ చేసుకోవడం ఇలాంటివన్నీ అవసరం లేదు. ఫస్ట్ నెక్ రౌండ్ స్టిచ్ చేస్తున్నానండి. సో స్టిచ్ చేసాను కదా, మనం ఇందాక పెట్టుకున్న పిన్నులన్నీ తీసివేసి ఈ క్లాత్ను నెక్ కట్ చేసుకోండి. నెక్ పూర్తిగా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్లో ఉంది కదా రౌండ్ నెక్ కదా మనం తీసింది, మధ్యలో నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్ మార్క్స్ అనేవి పెట్టండి. ఇప్పుడు ఈ లైనింగ్ని వెనక వైపుకు తిప్పి ఈ రౌండ్ నెక్ వైపున రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇది రౌండ్ నెక్ కానీ నెక్లు ఏవైనా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్ అండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వెనక వైపుకు టర్న్ చేసిన తర్వాత రౌండ్ నెక్ పైన స్టార్టింగ్ నుంచి చివరి వరకు రౌండ్గా పైన కూడా స్టిచ్ వేసుకోవాలి. సో బ్యాక్ నెక్ రౌండ్ మొత్తం నీట్గా స్టిచ్ చేసామండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా కలిపి స్టిచ్ చేయాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసుకున్నాం కదండి, అదేవిధంగా ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ మిగిలింటే నీట్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. బ్యాక్ వైపు నడుము పట్టి స్టిచ్ చేసుకుందాము.
ఫస్ట్ నడుము పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనం క్లాత్ అరేంజ్ చేసుకుందామండి. ఇలా మిగిలిన క్లాతుల్ని జాయిన్ చేసుకుని నడుము పట్టి స్టిచ్ చేసుకుందాము. బ్లౌజ్కి బ్యాక్ పట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ పైకి పెట్టుకొని మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక వైపు మర్చి దీనిపైన స్టిచ్ లూజ్గా వేసుకోండి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ స్టిచ్ అవసరం రాదు కాబట్టి ఎలాగో విప్పాలి. అందుకే కొద్దిగా లూజ్గానే స్టిచ్ వేసుకోండి. సో నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్కి డాట్స్ కూడా స్టిచ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిచ్చుకోవాలంటే షోల్డర్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసి చివరి వైపు ఇలా పట్టుకొని లాగామంటే కరెక్ట్ లైన్ అనేది ఒకటి వచ్చేస్తుందండి. అక్కడ డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ డాట్స్ కూడా స్టిచ్ చేసుకున్నామండి. 4 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ డాట్స్కైనా. బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇంతేనండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేసి నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది.
ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్ చేసాము, లైనింగ్ కూడా అటాచ్ చేసామండి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసామండి. సో డాట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. షేప్ అనేది మనకి క్రాస్ బెల్ట్ లేకపోయినా కూడా ఈ విధంగా డాట్స్ తీసుకున్నామంటే ఫ్రంట్ షేపు పర్ఫెక్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాము. ఇందాక మనం కటింగ్ చేసుకునేటప్పుడే హుక్స్ పట్టి కాజా పట్టి క్లాత్ని పక్కకు తీసాం కదండి. సో ఆ క్లాతులతో తీసుకుందాం. దీని మీద మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే హుక్స్ పట్టి కాజా పట్టి మీద ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఒక్కసారి చూడండి. హుక్స్ పట్టి పూర్తయిపోయింది కదా. నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు నుంచి తీసుకోవాలి.
హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసామండి. ఇప్పుడు మన ఫ్రంట్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్ కింద నడుం పట్టి కూడా స్టిచ్ చేసేసుకుందాము. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందామండి. ఇందాక మనం కటింగ్లో చేసుకున్నప్పుడే హ్యాండ్స్ కోసమని ఆర్మ్ హోల్ రౌండ్కి క్లాత్లు కట్ చేసుకున్నాం కదా, సో ఆ పీసెస్ని ఫస్ట్ జాయిన్ చేసుకుందాము. ఈ చంక పీసులు నేను 2 హ్యాండ్స్ కూడా 4 సైడ్స్ జాయిన్ చేసేసానండి. తర్వాత
హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేద్దాము. లైనింగ్ మనం రివర్స్ వేసుకున్నాం కదా, హెమ్మింగ్ పట్టి అవేం లేకుండా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. టూ హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకున్నామండి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ రౌండ్ డీప్ కట్ చేద్దాము. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్గా వేసుకోండి, ఒకదానికి ఒకటి ఎదురుగా, కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో నేను జాయిన్ చేసేస్తున్నానండి. ఫస్ట్ షోల్డర్ జాయిన్ చేసుకుందాము. డబుల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్ జాయింట్కి.
నెక్స్ట్ షోల్డర్ జాయింట్ పూర్తయిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నప్పుడు మనం ఇందాక చంక పీస్ తీసాం కదా, ఆర్మ్ హోలు డీపు, అది ఫ్రంట్ వైపుకు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ పూర్తయిపోయింది కదా. సో ఫైనల్గా మనము సైడ్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ నుంచి కింద వెస్ట్ వైపు వరకు స్ట్రైట్గా మనం ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత ఏదైనా ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ అనిపిస్తే కట్ చేసుకుందాం.
రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేస్తున్నాను నేను. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. ఇంకా హుక్స్లు హెమ్మింగ్లు చేసుకుంటే సరిపోతుంది.